ఇప్పుడు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ చూసాం. ఓకేనా, ఇఫ్ ఎల్స్లో ఇప్పుడు నేను ఫస్ట్ ఇంటీజర్ అనే డేటా టైప్లో నమ్ అంటే నెంబర్ అనే వేరియబుల్లో 4 అనే వాల్యూ వేస్తున్నాను. మళ్ళీ అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఇది నమ్ అనేది కంటైనర్ పేరు, ఇందులో 4 అనే వాల్యూ వేస్తున్నాం. ఓకేనా, ఈ నెంబర్ 4 మాడ్యులస్ సింబల్, ఇది మాడ్యులస్ 2. మాడ్యులస్ ఇస్తే రిమైండర్ వస్తుంది. ఓకేనా, మాడ్యులస్ ఇస్తే రిమైండర్ వస్తుంది. మాడ్యులస్ 2 వేస్తే డబుల్ ఈక్వల్స్ టు 0 అయిందనుకో అది ఈవెన్ నెంబర్. ఇది ఫాల్స్ అయింది. ఇది ఫాల్స్ ఎప్పుడైతుంది? ఇప్పుడు ఇక్కడ 5 ఉందనుకో, 5 మాడ్యులస్ 2 0 రాదు. 0 రాకపోతే ఈ లోపల బ్లాక్కి వెళ్ళదు ఈ స్టేట్మెంట్. SYSOT, ఈ క్యాపిటల్ SYSOT అని ఎందుకు పెట్టినానంటే క్యాపిటల్ S పెట్టి YSOUT. ఇప్పుడు ఇది ఎక్లిప్స్లో SYSOT అని టైప్ చేసి కంట్రోల్ ఇంకా స్పేస్ బార్ టైప్ చేసినావు అనుకో నీకు మొత్తం ఇదేంటి ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ అయిపోద్ది. అంటే system.out.println అనేది ప్రింట్ అయిపోద్ది. మళ్ళీ చెప్తున్నాను, ఈ క్యాపిటల్ SYSOUT కంట్రోల్ ఇంకా స్పేస్ బార్ టైప్ చేస్తే ఏమవుతుంది, డైరెక్ట్ system.out.println అక్కడ ఈవెన్ నెంబర్. ఒకవేళ ట్రూ అయితే ఇది, ట్రూ కాకపోతే ఒకవేళ ఫాల్స్ అయిందనుకో ఎల్స్, అది కాకపోతే ఇది ఏం చేయాలి, సేమ్ మళ్ళీ SYSOT క్యాపిటల్ SYSOUT కంట్రోల్ స్పేస్ బార్ వస్తాగానే నీకు ఈ బ్రాకెట్స్ ఓపెన్ అయ్యి బ్రాకెట్స్లో ఆడ్ నెంబర్ని రాసి అంతే. ఇప్పుడు సేమ్ ఫైల్ చేయాలి, రైట్ క్లిక్, న్యూ క్లాస్. ఇప్పుడు ఇఫ్ ఇంకా కదా ఫినిష్ అవుతున్నా అంటే ఇప్పుడు ఏం ప్రింట్ అయింది, క్లాస్ పేరు ఇఫ్ ఎల్స్ సేమ్ యాజ్ ఫైల్ నేమ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్, లోపల ట్యాబ్ ఇచ్చి MEIN అంటే మెయిన్ ప్రింట్ అవుతుంది. ఓకేనా, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ లోపల స్ట్రింగ్ టైప్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. మళ్ళీ బ్రాకెట్స్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు దీని లోపల మనము ఇఫ్ ఇంకా ఎల్స్ స్టేట్మెంట్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇఫ్ కదా, ఇఫ్ ఫస్ట్ నెంబర్ ఇనిషియలైజ్ అని డిక్లరేషన్ చేద్దాం. ఇంట్ నమ్ ఈజ్ ఈక్వల్స్ టు నేను 4 ఇస్తాను. 4 అనే వాల్యూ నెంబర్కి ఇచ్చినాం. ఇప్పుడు నంబర్ మాడ్యులస్ 2 డబుల్ ఈక్వల్స్ టు 0 వచ్చింది అనుకో అది మళ్ళీ బ్రాకెట్స్ ఓపెన్ ఇఫ్ బ్రాకెట్స్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్. ఓకేనా, కరెక్ట్ బ్రాకెట్స్. దీని లోపల SYSOUT కంట్రోల్ స్పేస్ బార్ ఈవెన్ ఇవి. ఓకేనా, ఇప్పుడు ఉట్టి ఈవెన్ అని పెట్టినాం కదా, దీనికి నెంబర్ ఏంటిదో ప్రింట్ కావడం, ఏ నెంబర్ అని ప్రింట్ కావడానికి కూడా ఇక్కడ ముందు లెస్ అని వచ్చి ఇక్కడ MUM వచ్చామనుకో ఆ నెంబర్తో సహా ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఈజ్ ఈవెన్. ఓకేనా, ఆ నెంబర్ ఏంటిది నార్మల్గా ఇది ఇవ్వకపోతే ఈ కంకాటినేషన్ ప్లస్ నెంబర్ అని చెప్పేద్దాం అనుకో ఈజ్ ఈవెన్ అని ప్రింట్ అవుతుంది. లేకపోతే నెంబర్ ఇచ్చినాం కాబట్టి ఆ నెంబర్ 4 అని ప్రింట్ అయ్యి ఈజ్ ఈవెన్ అని ప్రింట్ అవుతుంది. లేకపోతే ఇది ట్రూ, ఒకవేళ ఫాల్స్ అయితే ఇళ్ళకి వచ్చి SYSOUT మళ్ళా ఈజ్ ఆడ్ మళ్ళీ ప్లస్ ఆ నెంబర్ ప్రింట్ కావడానికి. ఓకేనా, రైట్ క్లిక్, రన్ యాజ్ జావా అప్లికేషన్. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, 4 ఈజ్ ఈవెన్. ఇక్కడ నేను 5 ఇచ్చినానుకో ఏం ప్రింట్ అవుతుంది, ఎల్స్లో పోయి ఆడ్ అని ప్రింట్ అవుతుంది అంతే. ఓకేనా, 5 ఈజ్ ఆడ్ అంటే నెంబర్ 5 అనే వాల్యూ నెంబర్కి ఇచ్చినాం. అది ఒకవేళ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్లోకి వస్తుంది, అది ఫాల్స్ అయితే ఈ కండిషన్ ట్రూ అయితే దీనిలోకి వస్తుంది, ఒకవేళ ఫాల్స్ అయితే దీనిలోకి వస్తుంది, ఫాల్స్ అయితే ఇలాకి వస్తుంది అంతే.